హాయ్ అండి. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక సాఫ్ట్ క్రీము. ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఎప్పుడూ ఆ దేవుని కోరుకుంటాను. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక యూజ్ఫుల్ క్రీమ్ ఒకటి మీకు చూపిద్దామని వచ్చానండి. మన లేడీస్కి మనకు డ్రెస్సులు చూసినా, హ్యాండ్ బ్యాగ్స్ చూసినా, చెప్పులు చూసినా, ఏది చూసినా కొనాలనిపిస్తుంది. కొంతమందికి అయితే హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చ ఇష్టపడతారు. కొంతమంది చెప్పులు ఇష్టపడతారు, ఏ డ్రెస్కి ఆ మ్యాచింగ్ చెప్పులు వేసుకోవాలని. కొంతమంది ఏ డ్రెస్కి ఆ చెప్పులు, ఏ డ్రెస్కి ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకోవాలని లేడీస్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది. నాకైతే హ్యాండ్ బ్యాగ్ పిచ్చి, చెప్పులు పిచ్చండి. నేను ఎక్కడ ఏ చెప్పులు చూసినా నచ్చితే మాత్రము తీసుకుంటాను. హ్యాండ్ బ్యాగులు కూడా అంతే. ఎక్కడ ఏ బ్యాగ్ చూసినా నచ్చితే మాత్రం కొనకుండా అయితే ఇంటికి రాను. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటాయి నాకు. ఇప్పుడు మొన్నైతే లాస్ట్ మంత్ చెప్పులు కొన్నానండి. 2 జతలు చెప్పులు కొన్నాను. ఆ చెప్పులు వేసుకుని, కొత్త చెప్పులు కదా, కొత్త చెప్పులు వేసుకున్నాను. వేసుకోగానే అది కొరుకుతాయి అంటారు కదా, కొత్త చెప్పులు వేసుకుంటే కొబ్బరి నూనె పూసి వేసుకోండి అంటారు. నేను అవేం పుయ్యను, కొబ్బరి నూనె అవేం పుయ్యను. నేను ఎక్కువ ఆల్మోస్ట్ నడవనండి, ఎక్కువ బైక్లోనే తిరుగుతాను. ఇక్కడ ఎక్కుతాం బైక్, ఏదైనా పని ఉంటే దిగుతాను, అక్కడ ఏదైనా పర్చేస్ చేస్తాను, మళ్ళీ బైక్ ఎక్కేస్తాను. నేను ఎక్కువ నడవను కాబట్టి ఎక్కువ హీలు, ఫ్లాట్ అన్నీ వాడతాను. ఎక్కువ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్లు అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. అలా చెప్పులు మొన్న 2 జతలు చెప్పులు కొన్నాను. కొత్త చెప్పులు కదండి, అది వేసుకున్నాను. కొంచెం దూరము ఆ రోజు ఎందుకో నాకు నడవాలి, ఏదో పని పడి నడిచాను కొంచెం దూరము. చెప్పు అనేది కొంచెము జారుతూ, అది కొంచెం నాకు కంఫర్ట్గా లేదు, కొత్తవి కదా. అది కంఫర్ట్గా లేకుండా నాకు కాలు మీద కొంచెము చిన్న బొబ్బలాగా వచ్చింది. అయ్యో చెప్పు ఇట్లా కొత్త వేసుకొని చిన్న బొబ్బలాగా వచ్చింది అని దానికి నేను ఆయింట్మెంట్ పూస్తూ ఉన్నాను. కానీ అది చిన్నది ఉండి పెద్దది అయిపోయింది, బాగా పెద్ద మచ్చలాగా ఏర్పడిపోయింది. నాకైతే అసలు చెప్పులు వేసుకునేదానికి కూడా చాలా నొప్పి పుట్టేది. అది బాగా పుండులాగా అయిపోయింది అక్కడ ప్లేసు. ఇట్లా కాదని చెప్పి నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆమె చూడంగానే కనిపెట్టింది. ఏమ్మా, కొత్త చెప్పులు ఏదన్నా వాడావా అని చెప్పాను. అవును మేడం, ఇట్లా కొత్త చెప్పులు వాడాను, ఆ చెప్పులు వేసుకున్నప్పుడు ఇట్లా అయిపోతుంది మచ్చ అంటే, అప్పుడు డాక్టర్ నాకు ఒక సజెషన్ చేసింది. మా కొత్త చెప్పులు ఏది వాడినా కూడా లాజీ సాఫ్ట్ క్రీమ్ అని, ఇది నువ్వు కొత్త చెప్పులు వేసుకునేటప్పుడంతా ఈ క్రీమ్ నువ్వు బాగా కాళ్ళకు అప్లై చేసుకొని కొంచెము ఆరిన తర్వాత వాడమ్మా కొత్త చెప్పులు మాత్రము అని చెప్పారు. అప్పుడు నేను ఈ క్రీమ్ తీసుకొచ్చి వాడానండి. నాకైతే మచ్చ కూడా బాగా తగ్గిపోయింది. మీకు చూపిస్తాను. బాగా అసలు చాలా సాఫ్ట్గా, మనకు డ్రై స్కిన్ వాళ్ళకి చాలా సాఫ్ట్గా ఉంటుంది మన స్కిన్ కూడా. పాదాలకు పూసుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా అవుతుంది. ఇది నేను నైట్ టైంలో కూడా అప్లై చేసుకుంటానండి. అప్లై చేసేసి నేను ఆరిపోయిన తర్వాత పడుకునేస్తాను. ఇలా వాడడం వల్ల మన పాదాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, డ్రై అవ్వదు, డ్రై స్కిన్గా కనిపించదు, చాలా స్మూత్గా వస్తుంది. కొత్త చెప్పులు అనే కాదు, మామూలుగా కూడా యూజ్ చేయొచ్చంట మేడం చెప్పారు. ఇది పూసుకొని కొత్త చెప్పులు ఏదైనా ఉంటే వాడమ్మా, అలానే వాడద్దు, నీకు ఇట్లా పడడం లేదు అని చెప్పారు. సరే అని నేను దీన్ని వాడుతున్నాను. నాకైతే చాలా బాగా పనిచేసింది. మీకు చూపిస్తాను చూడండి నా కాలు ఎలా ఉందో. ఆ మచ్చ కూడా చాలా అసలు నల్లగా, చెప్పులు వేసుకునేదానికి కూడా నా వల్ల కాలేదు. బయట ఎడైనా తిరగాలన్నా నాకు కొంచెం నామోషిగా అనిపించేది కాళ్ళు చూసుకుంటూ. కానీ ఇది వాడిన తర్వాత మచ్చ కూడా తగ్గుతుంది. మీకు నిన్న కాలు చూపిస్తాను చూడండి. ఇటు సైడు ఎట్లా అయిపోయిందో, ఆ చెప్పుల వల్ల బాగా పుండులాగా అయిపోయింది. ఇప్పుడు ఆ క్రీమ్ వాడాను కదా, అసలు ఎంత బాగా మచ్చ కూడా తగ్గిపోతుందండి. ఆ బ్లాక్నెస్ అనేది అంతా కూడా బాగా తగ్గిపోతుంది. పాదాలు ఎప్పుడు డ్రైగా ఉండకుండా ఆ క్రీమ్ అప్లై చేసేస్తాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకప్పుడు బాగా నెయిల్ పాలిష్ పెట్టేదాన్నండి, ఇప్పుడైతే ఏది వాడడం లేదు, నెయిల్స్ కూడా పాడైపోతాయని. చూడండి ఆ మచ్చ కూడా ఎంత బాగా తగ్గిపోతుందో చూడండి.
చూపించాను కదా నా పాదాలు ఇంకా ఎంత బ్లాకిష్గా అయిపోయిందంటే అసలు బయట తిరగడానికి కూడా కొంచెం నేను నా పాదాలు దాచిపెట్టుకునేదాన్ని. అలాంటిది ఈ లాజీ క్రీము సాఫ్ట్ లోషన్ అండి, చాలా బాగా పనిచేసింది నాకైతే. మీకు ఏదైనా కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు, ఏదైనా కాళ్ళు డ్రై అయిపోయినప్పుడు దేనికైనా కూడా యూజ్ చేయొచ్చంటండి, మేడం చెప్పారు. ఇది మీకు షేర్ చేస్తే ఎలా ఉంటుంది, ఎవరైనా వాడతారు కదా అని నేను మీకు షేర్ చేస్తున్నాను. మన చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుందంట, వైట్గా కూడా అవుతుందండి, ఏదైనా మచ్చలున్నా కూడా తగ్గిపోతుందని చెప్పారు. చూడండి లోపల కూడా చూపిస్తాను మీకు. చూడండి క్రీమ్ అయితే వాటర్గా కొంచెము జెల్ మాదిరిగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా. చూడండి చేతులకు కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు మనము, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా అండి, మీకు అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా, కొత్త చెప్పులు ఏదైనా వాడాలన్నప్పుడు ఈ క్రీమ్ కానీ మనము బాగా మన పాదాలకు అప్లై చేసేసి మనం యూస్ చేస్తే అలాంటి మచ్చలు కానీ ఏమీ పడవు, పుండ్లు కూడా అవ్వవంట. ఓకేనా అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నేను ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉందండి, మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. ఓకేనా, మీ అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.